ఊళ్ళో అనసూయ సమత అనే ఇద్దరు అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు. ఎప్పుడు చూడు ఇద్దరు గొడవ పడుతూనే ఉండేవారు. అనసూయ భర్త రాజారాం, కొడుకు విజయ్ ఇద్దరూ పొలం దగ్గర ఉన్నారు. నాయనా ఆకలైతుందే అని అన్నాడు. రాజారాం పలకలేదు. విజయ్ ఇంకోసారి, నాయనా ఆకలైతుందే. హో, మా నాయనకి ఈ పక్క చెవి వినబడది కదా, ఆ పక్క పోయి చెప్తా అని అనుకుంటూ ఇంకో పక్క వచ్చి, నాయనా ఆకలైతుందే. నాకు కూడా అవుతుంది, ఏం సర్దాన్రా మరి. ఇంటికి పోదాంపా. పోదామా? సరేనాడు అని అనుకుంటూ ఇంటికి బయలుదేరుతూ ఉండగా రాఖీ అనే అతన్ని పరిగెత్తుకుంటూ వచ్చి, కాకా కాకా కాకా. ఏంద్రా కాకా కాకా అని కాకి లెక్క అరవపడితివి? ఏం కొంపలు మునిగినాయి? కొంపలు మునిగితే ఫైర్ ఇంజన్కి చేస్తా, నీ కాడికి ఎందుకు కూరుకొస్తా? ఇంటికాడ మీ ఒళ్ళు మస్తు లొల్లి పెట్టుకుంటుర్రు. గంతే కదా. ఏంది గంతే కదనా? అదేందే అట్లా కొట్టి పారేస్తివి? వాళ్ళ లొల్లి నీకు కొత్తేమో గాని మాకు కొత్త కాదు. ఇంట్లోళ్ళందరూ రోజు గుళ్ళే వినబడే సుప్రభాతం విని లేస్తారు, కానీ మేము వాళ్ళ బోళ్ళ బోకేల సప్పుడు విని లేస్తాం. మంచిగానే ఉంది నీ కథ. మరేమనుకున్నావు? మహాభారతం కంటే పెద్దది మా కథ. ఈసారి కలిసినప్పుడు నిమ్మళంగా ఇందువు గాని వస్తాం. ఆకలికి కడుపు కాలుతుంది. పా నాయనా పోదాం. అమ్మా మస్తు ఆకలైతుందే, అన్నం పెట్టు. అమ్మా సమత, అన్నం పెట్టమ్మా అని అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు. అనసూయ కొడుక్కి, సమత మామగారికి అన్నం వడ్డిస్తూ ఉంది. ఇద్దరు తింటూ ఉన్నారు. అమ్మా ఈ కూర వండిందెవరు? అమ్మా ఈ కూర వండిందెవరు? నేనేరా. మస్తు మంచిగుందమ్మా. ఈ కూర వండిందెవరమ్మా? నేనే మామా ఉప్పు కారం మంచిగా వేసినావమ్మా, కమ్మగుంది అని అన్నాడు. ఆ మాట వినగానే సమత, చూసినావా అత్త, మామకి నేను చేసిన కూర ఎంత మంచిగా నచ్చిందో అని అంది. ఆ మాట వినగానే అనసూయ కోపంగా, ఏందే నీ కూర మంచిగుండేది? చూసినావు కదా నా కొడుకు ఎట్లా లొట్టలేసుకుంటా తింటుండో. నా కూరే మంచిగుంది. కాదు నాది మంచిగుంది. కాదు నాది మంచిగుంది. నీది మంచిగుంటే మామ నేను వండింది ఎందుకు వేసుకుని తింటాడు? నీది మంచిగుంటే నా కొడుకు నేను వండింది ఎందుకు వేసుకుంటాడే అని అనుకుంటూ ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు. వాళ్ళ గొడవ చూసి తండ్రి కొడుకులిద్దరూ, నాయనా మళ్ళా కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. అవు కదరా, ఆపుదామా? ఏ పిచ్చికిట్లా లేచిందా నీకు? ఇప్పుడు వాళ్ళ నడుములకి పోయినామనుకో మన మీద పడతారు. మనకెందుకు? ఆకలైతుందన్నావు కదా, జల్దీ తిని సప్పుడు చేయకుండా పోదాపా. సరే సరే జల్దీ తిను అని అనుకుంటూ ఇద్దరు గబగబా తింటూ ఉన్నారు. అత్తా కోడళ్ళు ఇద్దరు గొడవ పడుతూనే ఉన్నారు. ఇద్దరూ తినేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి, ఎంతైనా సమస్యల నుంచి తప్పించుకున్నాడు నీకు బాగా వచ్చురా. అది సరే గాని నాయనా, నీ సెవెట్లా పోయిందే? ఎట్లేందిరా? అంతా మీ అమ్మ పుణ్యం. అది పెళ్ళైన కాన్ నుంచి ఈ చెవులో జెర్రీగా లెక్క పెట్టిన లొల్లికి పోయింది. మరి ఈ చెవి ఎందుకు పోలేదు? అది కూడా పోయేదే. ఇగో ఈ పత్తి పెట్టి బతికించిన అని అనుకుంటూ పొలానికి వెళ్ళిపోయారు. తెల్లారిద్దరూ ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. నాయనా నాకు చికెన్ తినబుద్ధి అవుతుందే, నాకు మటన్ తినబుద్ధి అవుతుందిరా. నేను చెప్తున్నానా, మన ఇంట్లో మనకి నచ్చినవి వండేటోళ్ళే లేరు. లేదు నాయనా, నా కాడ మంచి ప్లాన్ ఉంది. అట్లా చేసినామనుకో మనకి నచ్చిన కూర వండి పెడతారు. వాళ్ళ లొల్లి పెట్టుకుంటూనే ఉంటారు ఎలాగో. అవునా, ఏంద్రా అది అని అన్నాడు. విజయ్ రాజారాం చెవిలో ఏదో చెప్పాడు. అంతా విన్నాక, అరే మస్తుంది ఐడియా, ఇదే మన ప్లాన్ అని అన్నాడు. విజయ్ అతని భార్య దగ్గరికి వెళ్ళి, బంగారం, ఈడ బంగారం ఎవ్వరు లేరు, పోండి. అది కాదు,
నాకు చికెన్ వండి పెట్టు. ప్రేమతోనే పప్పు చేస్తే మీ అమ్మ వండిందే మంచిగుంది అని లొట్టలేసుకుని తిన్నావు కదా, పో ఆమెనే వండమను. పిచ్చిదానివా మంచిదానివే? నేను ఎందుకట్లా అన్నానో ఎరికేనా? నా పెళ్ళం పప్పు మంచిగా చేయకపోవచ్చు కానీ చికెన్ ఫ్రై మస్తు చేస్తుంది. అది చేసుట్లా తిరుగులేదని ఆమెకి చెప్పాలి. నిజంగానా? నిజంగానా అంటావేంది? అమ్మతోని బెట్టు కట్టొచ్చినా ఇవాళ నా పెళ్ళంతోని చికెన్ ఫ్రై చేయిస్తా, నువ్వేమో చెయ్యా అంటున్నావు. సరే, నా పెళ్ళానికి సాత కాదట అని చెప్పేస్తా అని వెనక్కి తిరుగుతూ ఉండగా సమత, ఆగాగు, ఒక్క చికెన్ ఫ్రై ఏం కర్మ, చికెన్తోని ఏమేం వెరైటీలు చెయ్యొచ్చో అన్నీ చేస్తా, పట్టుకురా పో చికెన్. నిజంగానా? ఇప్పుడే తెస్తా అని అనుకుంటూ బయటకొచ్చాడు. బయట వాళ్ళ నాన్నకి సక్సెస్ అన్నట్టుగా సైగ చేశాడు. వెంటనే రాజారాం కూడా అనసూయ దగ్గరికి వెళ్తూ, పోరా, నా పెళ్ళానికేం వంట రాదనుకున్నావా? అది వండితే మాడు వాసన, చిచి మసాలా వాసన ఊరంతా వస్తుంది, ఏమనుకుంటున్నావో అని అనుకుంటూ భార్య దగ్గరికి వెళ్ళాడు. ఏంది, ఏమో గొప్పలు చెప్పుకుంటూ వస్తున్నావు? లేకపోతే అంటే వాడి పెళ్ళామంట చికెన్ ఫ్రై మస్తు చేస్తుందట. నీకు దమ్ముంటే అమ్మతోని మటన్ ఫ్రై చేయించు అని అనుకుంటా సవాల్ చేస్తున్నాడే వాడు. పుట్టినప్పటి నుంచి వండి పెట్టిన నా వంటకే పేరు పెట్టాడా? అంతేలే, కట్టుకున్నది రాగానే కన్నది కాందయింది. చెప్తా వాడికి నా వంట ఎప్పుడూ నంబర్ 1 అని. పొండి, మీరు పోయి మటన్ తీసుకురండి అని అంది. వెంటనే రాజారాం కూడా బయటికెళ్ళి మటన్ తెచ్చాడు. ఇద్దరు అత్తాకోడళ్ళు వంటలన్నీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టారు. తండ్రి కొడుకులు ఇద్దరు తినడానికి కూర్చున్నారు. ఇద్దరు కడుపు నిండా తిన్నాక విజయ్, అమ్మా, ఏదేమైనా నీ మటన్ ఫ్రై మస్తుంది అని అన్నాడు. ఆ మాట విని సమత ఆశ్చర్యపోయింది. అమ్మా కోడలి పిల్ల, నీ చికెన్ ఫ్రై అమోఘం అని అన్నాడు. దాంతో ఇద్దరు అత్తాకోడళ్ళు మళ్ళీ నాది బాగుందంటే నాది బాగుందని గొడవ పడుతూ ఉన్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడి నుంచి దూరంగా వచ్చేసి, రే, ఇప్పుడు నాకు తృప్తిగా ఉందిరా అని అనుకుంటూ ఉన్నారు. అనసూయ హాల్లో కూర్చుని టీవీ చూస్తోంది. అంతలోనే కోడలు సమతొచ్చి టేబుల్ మీదున్న రిమోట్ తీసుకుని ఛానల్ మార్చింది. అది చూసి అనసూయ కోపంగా, కళ్ళు కాకులెత్తికెళ్ళాయా? నేను ఆ సినిమా చూస్తున్నా కదా, ఛానల్ మారుస్తావేంటి? జుట్టు తెల్లబడ్డి ముసల్దాని అయినావు, కృష్ణారామ అనుకుంటూ పుస్తకాలు చదువుకోక మీకెందుకు సినిమాలు? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇది చాలా తక్కువ, ఇంకా ఎక్కువే వస్తాయి మాటలు నాకు. ఒసేయ్ కాకి మొహందానా! నాది కాకి మొహమా? మీదే కుంజుపిట్ట మొహం. నన్ను పిట్టాలొట్ట అంటావానే, ఎత్తుపళ్ళదానా? మీకసలు పళ్ళే లేవు కదా, తొర్రి పళ్ళదానా అని అనుకుంటూ ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు. వీళ్ళ మాటలు వాకిట్లో ఉండి వింటూ చెవుల్లో వేళ్లు పెట్టుకుని తండ్రి కొడుకులిద్దరూ కూర్చున్నారు. నాయనా, నాకు కూడా చెవుడొచ్చేటట్టుందే. ఏందిరా, ఈయనకి ఈ పక్క వినపడదు కదా అని అనుకుంటూ ఇంకో పక్కకెళ్ళి, నాయనా, నాకు కూడా చెవుడొచ్చేటట్టుందే. ఏం చేద్దాం బిడ్డ, పెళ్లికి ముందు కింగులా ఉండే ప్రతోడు పెళ్ళయ్యాక వెదురు బొంగులా అవుతాడు. విని విని చెవులు పోతాయే గాని మన మాటినే పెళ్ళం ఉండదు. పోతే పోయినైతే చెవులు. వీళ్ళ లొల్లి విని రక్తాలు వచ్చే కంటే చెవులు లేనిదే మేలు. నాయనా, నన్ను ఇంకా భయపెట్టకే, అట్లా బయటకు పోదాంపా అని అనుకుంటూ ఇద్దరు బయటకెళ్లారు. సాయంత్రం వరకు అలా అలా తిరిగి ఇంటికొస్తూ. అరే, ఏం బట్టలు రాయి, పిండిందా లేదా కోడలు? మొన్న చికెన్ ఫ్రై మటన్ ఫ్రై పోటీ పెట్టినాం కదా, అప్పటి నుంచి బట్టలు ఉతకట్లేదే, నన్ను ఉతుకుతుంది. మరి నీ బట్టలేంది నాయనా అట్లున్నాయి? నువ్విప్పుడు చెప్పిందే నా తరపున కూడా వేసుకో, సేమ్ డైలాగ్. ఈ బట్టలతో నీ ఊర్లోకి పోతే పరువు అంతా పోతుంది. ఏం చేద్దాంరా మరి, మన బట్టలు మనమే పిండుకుందామా?
ఏమన్నాయ్, ఓసారి ఇంట్లో ఆడోళ్ళని పిండమని అడుగుదాం నాయనా. వాళ్ళు పిండకపోతే మనమే పిండుకుందాం, ఏం చేద్దాం అని అనుకుంటూ ఇద్దరు ఇంట్లోకి వెళ్ళారు. విజయ్ తన భార్య దగ్గరికి వెళ్ళి, ఏమే బట్టలన్నీ మాసిపోయి ఉన్నాయి, పిండే కదే. ఏంది పిండేది? నేను పిండా, పోయి మీ అమ్మని పిండేయని చెప్పు. ఎద్దు లెక్కున్నావు, నువ్వు పిండితే ఏమైందే? నన్ను ఎద్దు అంటావా? అంతేలే, ప్రేమించి ఇంట్లో వాళ్ళని కాదని నీతోనే వస్తే నీకు చులకనయ్యాను కదా అని ఏడుపు మొదలుపెట్టింది. ఆమె ఏడుపు చూసి, అమ్మా సావిత్రి, ఆ ఏడు పాపు, నేనే పిండుకుంటాలే అని అనుకుంటూ బయటకొచ్చాడు. రాజారాం కూడా తన భార్యని బట్టలు పిండమని అడిగాడు. అనసూయ కూడా ఉతకను అని చెప్పడంతో తండ్రి కొడుకులు ఇద్దరు బట్టలు ఉతుకుతూ ఉన్నారు. నాయనా, నువ్వు నాకంటే సీనియర్ కదనే, నువ్వు ఉతకొచ్చు కదనే. నేను ఏజ్లో సీనియర్ ఏమో కానీ బట్టలు ఉతకడంలో మనకు అనుభవం లేదురా. సరే, ఇద్దరం కలిసి ఉతుకుదాం. నువ్వు నానబెట్టు, నేను ఉతుకుతా. నువ్వు ఆరే, నేను ఆరిన బట్టలు ఇంట్లో తెస్తా అని పనులు పంచుకొని ఉతుక్కుంటున్నారు. వాళ్ళ బట్టలన్నీ ఉతికేసి ఆరేసాక విజయ్ భార్య సమత తన విడిచిన బట్టలన్నీ తెచ్చి విజయ్ ముందు వేసి, ఇవి కూడా ఉతకండి అని అనుకుంటూ వెళ్ళిపోయింది. విజయ్ షాక్ అయ్యి రాజారాం వైపు దీనంగా చూస్తున్నాడు. అంతలోనే అనసూయ కూడా తన బట్టలు తెచ్చి రాజారాం ముందు వేసి ఉతకండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు రాజారాం కొడుకు వైపు దీనంగా చూస్తున్నాడు. ఇద్దరూ కలిసి వాళ్ళ బట్టలు కూడా ఉతికేశారు. ఇలా 2-3 రోజులు అయ్యాక తండ్రి కొడుకులు ఇద్దరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే వారి, ఈ బట్టలు ఉతికే పని ఎట్లా తప్పాలేరా? అదే ఆలోచిస్తున్నా నాయనా, మంచి ఐడియా వచ్చింది. అవునా, ఏంద్రా అది అని అడిగాడు. విజయ్ రాజారాం చెవిలో ఏదో చెప్పాడు. అంతా విన్న రాజారాం, అరే మస్తుందిరా, పద అట్లే చేద్దాం అని అనుకుంటూ ఇద్దరూ ఇంటి ముందుకొచ్చారు. ఇంట్లోకి వెళ్తూ గట్టిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. నాయనా, చూసినవా ఊర్లే మన గురించి ఏమనుకుంటున్నారో? సాల్తీరా పెద్ద గొప్ప, నా పెళ్ళానికేం చేతులు లేవా? బట్టలు ఉతకరాదా? అది ఉతికి ఇస్త్రీ చేస్తే హై క్లాస్ ఉంటుంది అని అనుకుంటూ ఇంట్లోకి వచ్చాడు. అంటే నా పెళ్ళానికి సాత కదా నాయనా? మరకలు తీసుట్లా నా పెళ్ళం కుయిను, ఇసొంటి మరకైనా పోగొడుతుంది. ఏ పోరా అని అనుకుంటూ రాజారాం వెళ్ళిపోయాడు. విజయ్ కూడా తన గదిలోకి వెళ్ళాడు. వీళ్ళ మాటలన్నీ ఇద్దరు అత్తాకోడళ్ళు విన్నారు. విజయ్ గదిలోకి రాగానే సమత, ఏంటండి ఏమో చేతులు లేవా, ఉతుకుడు రాదా అని అంటుండ్రు? అదా ఏం లేదే, ఊర్లో జనాలు మేము ఈ బట్టలు వేసుకొని పోతే ఏం బట్టలయ్యా ఇవి, మీ ఆవిడ బట్టలు ఉతికితే ఎంత మంచిగా ఉండేవి, అద్దం లెక్క మెరిసేవి అన్నారు. ఈ మాట విని మా నాయన, ఆమె ఒక్కతే మంచిగా ఉతుకుతుందా, మా ఆవిడ కూడా అద్దం లెక్క ఉతుకుతుంది అన్నాడు. అప్పుడు జనం ఏమన్నారు? పగలబడి నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళకి తెలీదా నీలా బట్టలు అమ్మ ఉతకలేదని? నిజంగా జనాలు అలా అనుకున్నారా? మరేమనుకున్నావు అని అంటూ ఉంటే సమత చాలా సంతోషపడుతూ ఉంది. ఇక్కడ రాజారాం కూడా విజయ్ తన భార్యకి చెప్పిన మాటలే తిరగేసి తన భార్యకి చెప్తున్నాడు. దాంతో ఇద్దరు అత్తాకోడళ్ళు, రేపటి నుంచి ఇంకా మంచిగా ఉతికి ఇస్త్రీ చేసి పెడతా, ఊర్లే మా ఆయన రాజు లెక్క ఉండాలే, ఆ పని చేస్తా అని అనుకుంటూ ఉన్నారు. తెల్లారి నుంచి ఇద్దరు వాళ్ళ భర్తల బట్టలన్నీ ఉతికి మంచిగా ఐరన్ చేసి పెట్టారు. ఆ బట్టలు వేసుకుని తండ్రి కొడుకులు ఇద్దరు తమలో తాము ఆనందపడుతూ, చూసినావా నాయనా మన ప్లాన్ ఎట్లా వర్కౌట్ అయిందో? అవునరా, ఇక మనకి బట్టలు ఉతికే కష్టం పోయింది అని అనుకుంటూ ఆనందపడుతూ ఉన్నారు. విమలని ఇంట్లోకి తీసుకెళ్లి ఒక టవల్ తెచ్చి ఇచ్చింది. ఇదేందత్తమ్మా ఇంత మంచిగుంది, మెరిసిపోతుంది. మరేమనుకున్నా అది మ్యాజికల్ తువ్వాల, ఆ మాత్రం మెరుపు లేకుంటే ఎట్లా? అవునా, ఇది మ్యాజికల్ తువ్వాలనా? అంటే ఇదేం చేస్తుందత్తమ్మా? ఎవరితోని చెప్పకు మళ్ళా. ఇది ఏ వస్తువు మీద వేస్తే ఆ వస్తువుకు ప్రాణం